భువనగిరి సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు ప్రతి ఒక్కరూ గ్రౌండ్లో ఉండాల్సిందేనని ఆదేశాలు ఇచ్చారు. భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకునేందుకు అవసరమైన వ్యూహాలను నేతలకు నిర్దేశించారు రేవంత్. ఈ రోజు భువనగిరిలోని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంట్లో నేతలతో సమావేశం నిర్వహించారు ఆయన. అలాగే మే మొదటి వారంలో భువనగిరిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మరోవైపు భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా నెల 21న చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీ రావాలని నేతలకు రేవంత్ దిశానిర్దేశం చేశారు. ఈ పేద ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న 6 గ్యారెంటీ స్కీమ్ని మళ్ళీ రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఏ విధంగా ప్రజల్లోకి పోయి మనం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుచుకోవాలనో ఒక సూచనలు చేయడం జరిగింది. చాలా డీటెయిల్ మీటింగ్ అయింది. చాలా వరకు నిజంగా ఈరోజు ఒక యువకుడు గత 20 సంవత్సరాలుగా యూత్ కాంగ్రెస్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నో సేవలు చేసిన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి అధిష్టానం టికెట్ ఇచ్చిన తర్వాత చాలామంది యువకులు మా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో స్వచ్ఛందంగా కూడా మేము కాంగ్రెస్ పార్టీలో చేరతామని కూడా ఎంతోమంది యువకులు వస్తుండ్రు. ఈరోజు తప్పకుండా మేము మా సహచర ఎమ్మెల్యేలు మా విప్ గారు ఐలయ్య గారు ఇక్కడ ఉన్నారు. మేమందరం కూడా ఒక్కతాటి మీదకి వచ్చేసి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని 2 లక్షల మెజార్టీకి తగ్గకుండా గెలిపించుకోవాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజల్లోకి విస్తృతంగా రేపు రంజాన్ పండుగ సందర్భంగా ఒక్కరోజు ఖాళీ ఉంచి 12వ తారీఖు నుంచి ప్రజల్లోకి పోయి తప్పకుండా పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించాలో మేము డిసైడ్ చేసినాం. మాకు అసలు నిజంగా చెప్పాలంటే భువనగిరి పార్లమెంట్లో టీఆర్ఎస్ పార్టీ అనేది మొత్తం చాప్టర్ క్లోజ్ అయిపోయింది. రేపు 12వ తారీఖు నుంచి విస్తృత స్థాయి సమావేశాలు 7 నియోజకవర్గాలలో ఉంటాయి. ప్రతి నియోజకవర్గంలో ఒక దినమంతా ఉండి కార్యకర్తలను కలవడం జరుగుతుంది. తర్వాత ర్యాలీస్ ఉంటాయి. 21కి అన్నయ్య చెప్పినట్టు నామినేషన్ ఉంటుంది. ఫస్ట్ వీక్లో అది ఉంటుంది కాబట్టి 10వ తారీఖు దాకా 12 నుంచి 10వ తారీఖు దాకా ఒక్కరోజు కూడా ఖాళీలు లేకుండా విస్తృత స్థాయి సమావేశాలు ఉన్నాయి. డెఫినెట్గా అన్నయ్య చెప్పినట్టు అందరూ నాయకులు కానీ కార్యకర్తలు కానీ భువనగిరిలో ఉన్నటువంటి ప్రజలు మొన్న మా ఎమ్మెల్యేలందరిని ఎట్లనైతే ఆశీర్వదించారో నన్ను కూడా వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యునిగా ఆదరించి డెఫినెట్గా గెలిపిస్తే నేను కూడా నా గలాన్ని పార్లమెంట్లో వినిపిస్తాం మా భువనగిరి ప్రజల కోసం వారి కష్టాలు తీర్చడానికని తెలియజేస్తున్నాను.